బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ సచివాలయంలో లీకువీర్ల వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. కీలక ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు కొందరు అధికారులు. మంత్రులు, కార్యాలయాలు, ఉన్నతాధికారుల ఛాంబర్లలో బ్లాక్ షిప్స్ తీరు ఆందోళన కలిగిస్తుంది. లీకువీరుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పరిశ్రమల భూముల కన్వర్జేషన్ విషయంలో సెన్సిటివ్ సమాచారం లీక్ అయింది. కేటీఆర్ ప్రెస్ మీట్, సీఎంపై ఆరోపణలతో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికారికంగా జీవో విడుదల కాకుండానే ప్రతిపక్ష పార్టీకి లీక్ ఇస్తున్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ వివరాలు లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఏపీ ప్రాజెక్టు బరకచర్ల విషయంలో సైతం హరీష్ రావు చేతికి కీలక సమాచారం వెళ్ళింది. సెప్టెంబర్ 23న కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సీఎం రేవంత్ కు రాసిన లేఖ కూడా లీక్ అయింది. డిపార్ట్మెంటల్ నిర్ణయాలన్నీ ముందుగానే బయటకు పంపుతున్నారు కొందరు సిబ్బంది. గోప్యంగా ఉంచాల్సిన కేబినెట్ అజెండా అంశాలు ముందే లీక్ చేస్తున్నారు. సెక్రటరియట్ లో వరుస లీకులతో మంత్రులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, సచివాలయంలో కూడా లీకుల వ్యవహారం అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. సో ఏదైతే సెన్సిటివ్ విషయాలను కూడా ముందుగానే అధికారికంగా ప్రకటించక ముందే బయటకు వెళుతున్న తీరు మనం చూస్తున్నాము. సో దీనికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఎవరెవరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక లీకులు ప్రస్తుతం కలకలం రేపుతా ఉన్నాయి. ఇటీవల కాలంలో జరిగినటువంటి పలు పరిణామాలకు సంబంధించి కూడా చూసినట్టయితే కొంతమంది కీలక అధికారులు, మంత్రుల పేచీలో పనిచేసినటువంటి అధికారులతో పాటు కొంతమంది సిబ్బంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని లీక్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రతి విషయాన్ని అధికారులు ఏదైతే చేయాల్సినటువంటి పనిని ముందుగానే ఒక నోట్ రూపంలో బయటికి లీక్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా ప్రయత్నాలు సాగిస్తున్నారనేది మాత్రం చాలా స్పష్టంగా మనకున్నటువంటి సమాచారం. అయితే ఇటీవల కాలంలో చూసినట్టయితే కొన్ని జీవోలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, పాలసీ పరమైనటువంటి నిర్ణయాలకు సంబంధించి ముందుగానే బయట వ్యక్తులకు లీక్ ఇచ్చే అంశానికి సంబంధించి ఖచ్చితంగా కూడా ఇది రాజద్రోహంగా భావించాల్సిన అంశం, చాలా తీవ్రమైన పరిణామం. ఎందుకంటే జీవోల విషయానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ముందస్తుగా తెలియకుండా చాలా గోప్యంగా ఉంచాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంటుంది. దీంట్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా జరిగినటువంటి ఒక కీలక పరిణామం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ ల్యాండ్స్ విషయంలో కూడా కన్వర్జేషన్ విషయంలో కూడా తీసుకొచ్చిన ఒక పాలసీకి సంబంధించి అంటే నిర్ణయం జరగకముందే కేవలం డిస్కషన్ సమయంలోనే బయటికి లీక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అది ప్రతిపక్ష పార్టీలకు అది ఆసరగా మారింది. ఏకంగా కేటీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ ల్యాండ్స్ విషయంలో తీసుకొచ్చినటువంటి పాలసీకి సంబంధించి ఏదైతే ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించినటువంటి విషయాన్ని ఆయన ముందుగానే లీక్ చేశారు. దాదాపుగా ప్రభుత్వంలో కూడా ఎవరికీ తెలియనటువంటి విషయం, కేవలం ఆ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, సిఎస్తో పాటు ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి కీలక సీనియర్ అధికారులకు మాత్రమే తెలిసినటువంటి ఈ యొక్క జీవోకు సంబంధించిన విషయం ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్కు ఎలా వెళ్ళింది అన్న అంశం మాత్రం తీవ్ర కలకలం రేపింది. ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా ముఖ్యమంత్రి కుటుంబం పైన, ముఖ్యమంత్రి సోదరులపైన కూడా తీవ్ర ఆరోపణ చేస్తూ 5 లక్షల కోట్ల రూపాయల భారీ స్కామ్కు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందన్నటువంటి ఆరోపణ చేశారు. కానీ ఇక్కడ చూసిన దానికి మళ్ళీ తిరిగి ఆ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎవరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వానికి సంబంధించి, ఎవరు లీక్లు ఇస్తూ ఉన్నారు, ఎవరు ఆ బ్లాక్ షిప్స్ అనే అంశానికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఒక పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది. ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా ఏపీ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కూడా హరీష్ రావుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిఆర్ పాటిల్ రాసినటువంటి లేఖకు సంబంధించి కూడా ఒక లీక్ అందింది. సెప్టెంబర్ 23న రాసినటువంటి లేఖ అది కేవలం ముఖ్యమంత్రికి మాత్రమే, ముఖ్యమంత్రి కార్యాలయానికి మాత్రమే తెలిసినటువంటి విషయం. కానీ ముందుగానే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ట్విట్టర్ ద్వారా కూడా ఆ లేఖను లీక్ చేసి మీడియాకి లీక్ ఇచ్చినటువంటి సందర్భం. బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని సంబంధించి కూడా పట్టించుకోవడం లేదంటే కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అది చాలా రాజకీయ దుమారం కూడా చెలరేగినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. అంటే కొన్ని సున్నితమైనటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ విషయాలను బయటికి లీక్ చేస్తున్నటువంటి బ్లాక్ షిప్స్ సెక్రటరియట్లో చాలా పెద్ద ఎత్తున పెరిగారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి అధికారులతో పాటు ఆయా మంత్రుల దగ్గర పనిచేసినటువంటి కొంతమంది సిబ్బంది
ఇది కావాలని ప్రభుత్వం పైన లీకుల రూపంలో నోట్ల ద్వారా కూడా జారీ చేస్తున్న విషయం. ఎందుకంటే జీవోలే లీకులు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి సంబంధించి ఇబ్బందికరంగా మారే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇక డిపార్ట్మెంటల్ నిర్ణయాలకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్లో తీసుకోబోయే నిర్ణయాన్ని ముందుగానే ఒక నోట్ రూపంలో కూడా లీకులు చేస్తున్నటువంటి పరిస్థితి, ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక గోప్యంగా ఉంచాల్సినటువంటి క్యాబినెట్ అజెండా కేవలం ఆ మంత్రికి మాత్రమే తెలుస్తుంది. దానికి సంబంధించిన నోటును ఆ శాఖ అధికారులు తయారు చేయాలి. కానీ క్యాబినెట్లో చర్చించే అంశాలు చాలా గోప్యంగా ఉంచాలి. ఖచ్చితంగా మంత్రి కాదు, ముఖ్యమంత్రి కూడా ఎక్కడ ఎవరికి చెప్పకుండా ఉండాలి. క్యాబినెట్ డిసిజన్ తర్వాత మాత్రమే అధికారికంగా బయటికి వెల్లడించాలి. కానీ ముందుగానే క్యాబినెట్లో చర్చించేటువంటి అంశాల అజెండాలు కూడా లీక్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతో కొంతమంది సీనియర్ అధికారులు బయట ఉన్నటువంటి కొన్ని రాజకీయ శక్తులతో వాళ్ళు ములాఖత్ కూడా ఈ లీకులు ఇస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే క్రమంలో భాగంగా ఈ లీకులు ఇస్తున్నటువంటి బ్లాక్ షిప్స్ ఎవరు అన్న అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన కనిపిస్తూ ఉంది. లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి పాలనా పరంగా అనేక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. రెండు అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇటీవల కాలంలో ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి లీక్ ద్వారా కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పైన ఏర్పడింది. దానికి మంత్రే ఏకంగా వివరించుకోవాల్సిన నేపథ్యం కనిపించింది. ముఖ్యమంత్రి పైన ఏకంగా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి చాలా అంటే దేశంలోనే అతిపెద్ద స్కామ్ అంటూ కూడా ప్రతిపక్ష నేతలు మాట్లాడిన తీరుకు సంబంధించి ఖచ్చితంగా ఇది అధికారులు ఇచ్చినటువంటి లీకుకు సంబంధించి. కానీ అక్కడ ఏం లేకపోయినప్పటికీ అంటే ఖచ్చితంగా జనాల్లో ఒక రకమైనటువంటి అపోహను కల్పించే అంశానికి సంబంధించిన విషయంలో కూడా అంటే జీవో రాకముందుకే జీవోలో అంశాలను ప్రస్తావించారంటే అది ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నేత ఏకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే జీవో అంటే ఒకరోజు ముందుగానే ప్రతిపక్ష పార్టీకి వెళ్ళిందంటే అంటే ఏ స్థాయి అధికారి ఆ లీక్ ఇస్తే ఈ సమాచారం వెళ్తుందంటే మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి మనం. మరోపక్క బనకచర్ల విషయం కూడా రెండు రాష్ట్రాల మధ్య చాలా సెన్సిటివ్ విషయం. దీనికి సంబంధించి సిఆర్ పాటిల్ అంటే కేంద్ర మంత్రి రాసినటువంటి ఒక లేఖ, ముఖ్యమంత్రికి చెందినటువంటి లేఖ ఒక ప్రతిపక్ష నేతకు వెళ్ళి ఆయన ముందుగానే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి లీక్ చేసిన అంశానికి సంబంధించి అంటే ఇది కూడా చాలా సెన్సిటివ్ విషయం. ఇవన్నీ చూసినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలోనే కొంతమంది బ్లాక్ షిప్స్ ఉన్నారు. అందులో చాలా కీలక సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఇది ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో ఇబ్బందికరమైన విషయం. దీనికి సంబంధించినటువంటి అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఓకే, రైట్ వాసు, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు సచివాలయం నుంచి ప్రభుత్వ సమాచారం మొత్తం కూడా బయటకు రావడం ఇప్పుడు అనేది ఉత్కంఠ రేపుందని చెప్పుకోవాలి. సో అటు దీనిపై కూడా అటు సీనియర్ ఐఏఎస్ల ప్రమేయం ఉందంటూ కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అటు క్యాబినెట్కి సంబంధించి పలు జీవోలకి సంబంధించి కూడా అన్ని విషయాలు అధికారికంగా సీఎం ప్రకటించకుండానే ముందుగానే అటు ప్రతిపక్ష నేతల చేతుల్లోకి అయితే వెళ్ళడం, వాళ్ళైతే బహిరంగంగానే ఆ విషయాలను చెప్పడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అసలు ఎవరున్నారు సచివాలయంలో ఈ లీకులన్నీ బయట పెట్టే వాళ్ళు ఏంటని దానిపై కూడా ఇప్పటికే విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపై సీఎం ఎలా స్పందిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా